నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చింది ఎవరది? ఇప్పటికైనా చెప్పి చావరా, ఎవరది? ఇక నేను తక్కువలేనురా, చెప్పరా ఎవరది? చెప్పు, ఎవరది? అవును, ఈ బెంగళూరుకి రావడం వల్ల నీలాంటి ఒక వేస్ట్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళంటే ఒక వేస్ట్ బాయ్ ఫ్రెండ్ దొరికారు. ఇంకే ప్రయోజనం లేదు. ఏ డిగ్రీ దొరకలేదా? అంతెందుకు, ఈ చుంచుమోహన్ చెల్లెలు నీ లవర్ కాలేదా? వీడేంటి అలా ఉన్నాడు? ఏంటి బావా దిగులుగా ఉన్నావు? మా ఊళ్ళో సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉందిరా, తలుచుకుంటేనే చిరాగ్గా ఉంది. కాకపోతే సాధన లండన్ నుంచి వస్తుంది కాబట్టి తన కోసం వెళ్ళాలి. అయితే ఓ పని చేద్దామా? ఏంటి? నేను కావాలంటే నీతో ఊరికొచ్చేస్తాను. ఆ తర్వాత సాధన లండన్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాతో చెన్నైకి వచ్చాయి, మా ఇంట్లోనే ఉండు. తర్వాత నీ ఇష్టం, చదవాలంటే చదువు, లేదంటే ఉద్యోగానికి వెళ్ళు. ఏమంటావు? చాలా థ్యాంక్స్. ఊరుకోరా, దీనికి ఎందుకు అలా ఫీల్ అవుతావు? అది కాదు నరసింహ, నువ్వు వీడి కోసం వెళ్తున్నావా లేక సాధన కోసం వెళ్తున్నావా? రైట్, నిజం చెప్పు, నువ్వు సాధన కోసమే కదా వస్తున్నావు? లేదు బావా, నేను నీకోసమే వస్తున్నాను. అయితే బెంగళూరు మొత్తం ఎన్నో కొట్లు తిరిగి ఈ చీర కొనుంచేవే వీడి కోసమా? నేను వీడి చెల్లెలకేమో అనుకున్నాను. ఏంట్రా ఇది? ఒక్క నిమిషం నువ్వు నోరు మూసుకున్నాడు. ఊరికే ఎఫ్ఎం రేడియోలో బాగుతూనే ఉంటావా? రే, నువ్వు చేసింది బాగుందిరా, చాలా బాగుంది. కరెక్టరా బావా? ఫస్ట్ టైం లవర్ చూడడానికి వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్తావా? అందుకే శారీ కొనుక్కొని వెళ్తున్నా. నువ్వు చేసేదేమి బాగాలేదురా, ఇంతటితో నీ ఫ్రెండ్షిప్ కట్ అంతే. అదే ఎప్పుడో కట్ అయిపోయిందిగా. ఇప్పుడు మన ఇద్దరు బావా బామద్దులు, బావా బామద్దులు. నువ్వు వస్తానంటే నేను ఊరికే వెళ్ళను. దానికి ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? సరేరా, నేను రానులే, నువ్వు వెళ్ళరా. సూపర్ జోక్ సార్. బ్రదర్, కంపార్ట్మెంట్ అంతా ఖుషీగా ఉంటే నువ్వు అలా డల్గా ఉన్నావండి? నా ఫ్రెండ్ ని మిస్ అయ్యాను సార్. ఇప్పుడు ఈ జోక్స్ మిస్ అయిపోతున్నావు. ఈ పెద్ద ఆయన చూడు, ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారి తన లవర్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడట. చూడు, కలలో కూడా ఆ వెంట్రుకల సువాసన నన్ను. ఆహా, ఆయన గడ్డ మీద ఆయన జోక్ వేసుకున్నారు చూడు. ఏ పెద్దనా, మీ లవర్ని మీరు కనీసం ఫోటోలో అయినా చూసారా? ఎలా ఈవెంట్స్ లో కూడా ఇంత డీప్ డిసైడ్ అయ్యా బాబు. నేను ఏమన్నా ఎలా డీప్ ముద్ద పెడతాను? ఇప్పుడు పెట్టా కదా. నేను చూడడానికి నా లవర్ లా అనిపించింది, అందుకే పెట్టాను. లవర్ కనిపించింది. నీ అంకమ్మ వేషం వేసుకుని వచ్చావు నువ్వు. అరే బెదవా, వేషం వేసుకుని వచ్చావా నువ్వు? అదే కదా నేను చెప్పాను సార్, ఇదంతా నా చెల్లెల కోసం సార్. నీ చెల్లెని రైట్ చేయడానికి నాతో రాంగ్ ఆడుకుంటున్నారా? ఈ వేషం ఏమని చెప్పింది ఎవరు? నువ్వే కదా. నేనా? ట్రైన్ లో ఎక్కే ముందు డైరెక్ట్ చేసావు కదా. అదా, నేను పెద్ద డైరెక్టర్ కదా. ఆ లేడీస్ కంపార్ట్మెంట్ వెళ్ళి హీరోయిన్ వెతడానికి వేషం ఏమని చెప్పాను. అందుకని నాతో ఆడతారు మీరు. అందరూ మనల్ని చూస్తారు సార్. నా మాట వినండి సార్. సార్ ఊరుకోండి సార్. ఏంటి ఊరుకునేది? నన్ను ఎందుకు బతిమాలుతున్నావు? వాడు చూడు మళ్ళీ ఇమాజినేషన్ వెళ్ళిపోయాడు. తమ్ముడు ఎంత ఎదిగిపోయాడో చూసారా? కడుపు నిండా తినరా. 15 ఏళ్లుగా జైలు కుడు తిని నీ నాలుక ముద్దు పారిపోయి ఉంటుంది. నీ నాలుక ముద్దు పారినట్టే పాతవన్నీ నువ్వు మర్చిపోయావు అనుకుంటాను. అన్నా, పనికిరాని వాళ్ళని లాక్కొచ్చా. ఏంట్రా, పనికెందుకు సరిగ్గా రావట్లేదు? ఇంట్లో ఆడవాళ్ళ పూర భరించలేకపోతున్నామన్నా. మేము పస్తులైనా ఉంటాం గాని ఈ రక్తపు కూడు తినలేమంటున్నారన్నా. ఆ భూపతిరాయుడిని ఎన్ని పూట పడడం అంటే అన్నం పెట్టిన చేతులు నరికేసినట్టు అన్నా. చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందన్నా. ఆడవాళ్ళు పక్కలోకి రానివ్వట్లేదు. పెళ్ళాం దగ్గర పడుకోవడం అంత ముఖ్యమా? అంత బలిసిందా? నీ పెళ్ళాం కోసం మనం పక్క మర్చిపోతారా? అన్నా వదిలే అన్నా, అన్న నీ దండం పెడతా అన్నా. అన్న వదిలే అన్నా, ప్లీజ్ అన్నా. అన్న మాకు మా పెళ్ళాం పిల్లలు బాగుంటే చాలన్నా, మమ్మల్ని వదిలే. ఇన్నేళ్లుగా నేను ప్రాణాలతో ఉన్నది నా కోసం కాదు, ఆ భూపతి రాయుడి తల నరకడం కోసం. నరికేస్తా, జాగ్రత్త. ఏమన్నా, అంతా మర్చిపోయావా అని అడిగావు కదూ? 15 ఏళ్లుగా జైల్లో ఉండి ఇక్కడికి వచ్చాను. పగను మర్చిపోయి రాలేదు.
ఎప్పుడురా? ఎవడ్రా? దర్శనం తమ్ముడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు పెద్దన్న. మీ ఊరంతా చాలా అందంగా ఉందిరా. మీ చెల్లెలాగే. చెల్లెలు అనగానే నువ్వే తోస్తా చూసావా? నోరు ముయ్యరా. ఇంకా ఏంటి హాలాగా నుంచి పదాలు? అది కాదు అన్నయ్య, మీరేంది స్టేషన్కి వచ్చారు? నీకోసమేరా. ఎగ్జామ్స్ బాగా రాసావా? బాగా రాశానన్నా. నరసింహ ఈయనే మా అన్నయ్య. నమస్కారం. అన్నయ్య ఇతనే నరసింహ, నా బెస్ట్ ఫ్రెండ్. హలో సార్, నైస్ టు మీట్ యు. చూస్తాడు. ఏంటి వేణునా, ఎలా ఉన్నావు? బాగున్నా కృష్ణ. ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు. ఇంటికి చిల్లర గిల్లర పంపిస్తున్నావా లేదా? చిల్లరా. ఆ తర్వాత స్టాప్ దిస్ నాన్సెన్స్. ఎరా ఎంతసేపు ట్రైన్ లో వచ్చేటప్పుడు బానే ఉన్నావుగా, మీ వాళ్ళని చూడగానే నీ భాష మారిపోయిందేంట్రా? నేటివిటీ అంటారా? ఏంటా ఇంకా దిక్కులు చూస్తున్నారు? సామాన్లు తీయడా? ఏందిరా చూస్తాను? నేను కూడా భాష నేర్చుకోవాలి కదా. నీ చెల్లి కూడా వస్తుంది, కరెక్ట్ చేయాలి కదా. అయ్యా నమస్కారం. నమస్కారం. ఏంటి కృష్ణ, అన్నా? డిగ్రీ పూర్తి చేసావు, ఇంకేం చేయాలనుకుంటున్నావు? నెక్స్ట్ స్ట్రైట్ గా పెళ్ళే, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి కదా. ఏం సాధించాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? సార్ ఏ వయసులో అయినా సాధించొచ్చు సార్, కానీ పెళ్లి మాత్రం సరైన వయసులో చేసేసుకోవాలి సార్. ఆడపిల్లలకు మాత్రం కరెక్ట్ గా వయసు రాగానే పెళ్లి చేసేస్తున్నారు. మేము వయసుకు వచ్చి 8 సంవత్సరాలు అయింది. అది కరెక్టే. అది సరే, పెళ్లి చేసుకుని పై చదువులు మరి మనవాళ్ళతో మనవరాలతోట చదువుకోవచ్చుగా. పోస్టల్ ఉంది, కరస్పాండెన్స్ ఉంది, యూనిక్ కాలేజ్ ఉంది, ప్రైవేట్ కాలేజ్ ఉంది. బాగానే మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా రాజకీయాలు ఉన్నారా? కరెక్ట్, మా నాన్న ఉన్నారు, కానీ నేను లేను. అన్న చౌడు వాటర్ రోడ్లో వచ్చి నర్సీపట్నం తిరిగారు. ఎవడు ఎటైనా వెళ్ళని, ఈ వాళ్ళ తలకాయలన్నీ పుచ్చకాయలాగా లేవాలి. వాళ్ళందరూ చక్కగా తప్పించుకుని వెళ్ళిపోతే మేము పిరిగి బందలా నిల్చున్నాం. మమ్మల్ని నరికేనన్నా, నరికి నరికి నరికేనన్నా, నరికి నరికేనన్నా. నీ గురేం తప్పలేదు. ఇప్పుడు మన గ్రహబలం బాగలేదు. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. మంచి సమయం చూసి నీకు చెప్తాను, అప్పుడు నువ్వు నరికే, నువ్వు జయిస్తావు.